ఇవి ఏవైతే జరిగినాయో అవన్నీ ఒక కలగా మారిపోతే బాగుండి, ఇంతమంది ఏడవకపోతుండే. రీసెంట్ గా ఒక ఇష్యూ అయ్యి, అంటే ఒక బస్ తర్వాత ఒక బస్సు ఆ యాక్సిడెంట్స్ కానీ అసలు ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? మనం ఎప్పుడు బతుకుంటామో ఏ మినిట్ లో చచ్చిపోతామో మనకు తెలియదు. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో కర్మ అనేది ఉంటది, అది ఎవరికైనా అరే ఆ పాపకి 16 years, ఒక చిన్న పాప. ఆ పాపకి ఏం తెలుసు? బయట ఎవరైనా చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళు అట్లా చేస్తే ఎవరు చెప్పుకుంటారు? అంటే గురువుల దగ్గర మనకు స్వేచ్ఛ లేదు, పేరెంట్స్ దగ్గర లేదు, బయట లేదు, ఇంకెక్కడ బతుకుతారు? బస్ ఎక్కుతున్నాం డాడీ అని లాస్ట్ కాల్ పెట్టేశారంట. ఆ తండ్రి ఆవేదన నిజంగా చెప్తున్నా ఎట్లా ఏడ్చిందంటే, ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. నిజంగా ఒక అమ్మ ఒక కూతుర్ని తండ్రి దగ్గర పెట్టాలంటే భయపడుతున్నారు. అంటే మన ఇంట్లో మనకు స్వేచ్ఛ లేదు. ఇక కార్లో వెళ్ళినా చచ్చిపోతాం, బస్సులో వెళ్ళినా చచ్చిపోతాం, ట్రైన్ లో పోయినా చచ్చిపోతాం, నడుచుకుంటా పోయినా ఇటు బస్సు వచ్చి గుద్దేసిందంటే ఆడ కూడా చచ్చిపోతాం. ఇద్దరు కలిసి చనిపోయారు. రీసెంట్ గా మీకు డెలివరీ అయింది, నిన్న అయిన యాక్సిడెంట్ లో. కానీ వాళ్ళ బాడీస్ ఎలా తెలుసా? ఒక ట్రాక్టర్ మీద ఏదో అనాథ శవాలు లెక్క ప్లేస్ చేస్తే వాళ్ళు చూసేటోళ్ళు, వాళ్ళ పేరెంట్స్ గానీ ఎంత బాధపడతారు. అట్లీస్ట్ వాళ్ళు చనిపోయినాక తర్వాత వాళ్ళ బాడీని ఒక రెస్పెక్ట్ఫుల్ గా ఆర్మీ పర్సన్స్ ఎలా అయితే చనిపోతారో అలానే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఒంటి మీద ఒక క్లాత్ పరచడం ఎంతసేపు? ఏం క్వాలిటీస్ ఉన్నాయి డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? డ్రింకింగ్ చేయొద్దు, పర్ఫెక్ట్ ఉండాలి, అతను నిద్ర ఉండాలి, అతను పర్ఫెక్ట్ హాలిడేస్ ఉండాలి. అండ్ అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అస్సలు ఈ సొసైటీ అస్సలు మంచిగా లేదు.